అసలు రాహుల్ గాంధీ అన్నిటికన్నా ఒక గొప్ప మాట ఏమన్నాడంటే ఈ దేశంలో ఎన్నికల కమిషన్ చనిపోయింది, ఎలక్షన్ కమిషన్ ఇస్ డెడ్ అన్నాడు. ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని పనిచేస్తా ఉంది, ఒక వ్యక్తి కోసం పనిచేస్తా ఉంది, ఇలా చచ్చిపోయింది దేశంలో అన్నా అంటే దీనికి మించిన నరేంద్ర మోడీని ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఆరోపణలు చేసిండు, రేపు వాస్తవాలు బయట పెడతాడు. 5 ఏళ్లలో 31 లక్ష ఓట్లు పెరిగితే 5 నెలల్లో 41 లక్ష ఓట్లు పెంచారు మహారాష్ట్రలో. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు అనుమానాలు వ్యక్తం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం మీద. ప్రతి రాష్ట్రంలో ఒక 10 కాన్స్టిట్యూన్సీలు పెట్టుకుని ఆ కాన్స్టిట్యూన్సీ కి పక్కడబందిగా ఎవడు ఓటేసినా ఎట్లా ఓటేసినా ఏ ఓట్లు ఉండాలనే అన్ని లెక్కలు తీసుకొని పెట్టుకొని గెలిచేటట్టు ఏర్పాటు చేసుకుంటారు. మళ్ళీ రాహుల్ గాంధీ వస్తే నరేంద్ర మోడీతో సహా ఈ బ్యాచ్ మొత్తం జైలుకు తప్పదన్న విషయంతో ఇక్కడ రాహుల్ గాంధీని చూస్తే గజ వణికిపోతున్నటువంటి మోడీ టీం. నరేంద్ర మోడీ గెలవనికి అంటే ఏ పనులు చేస్తలేడు, ఉద్యోగాలు ఇస్తలేడు, ఈ దేశాన్ని కాపాడడంలో విఫలమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఒట్టి పిరికివాడు అని కూడా రాహుల్ గాంధీ చెప్పిండు. ఖచ్చితంగా రేపు ఎన్నికల కమిషన్ చనిపోయింది అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ వాస్తవం నిరూపిస్తే ఎన్నికల కమిషన్ పరిస్థితి, నరేంద్ర మోడీ పరిస్థితి ప్రపంచంలో అందరి ముందర పన్లీలు పట్టేది తప్ప ఇంకేం లేదు. చిత్తుగా ఈ బీజేపీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోతా ఉంది. రాహుల్ గాంధీ బాంబు పేల్చబోతున్నాడు, త్వరలో అది బయట పడితే అసలు తలకాయ బీజేపీ ఎడబెట్టుకుంటుందో వీళ్ళందరూ ఎడబెట్టుకుంటారో అర్థం కాని పరిస్థితికి వస్తుంది.